దేవుణ్ణి అంతగా పూజించే భక్తులకే ఎందుకిన్ని కష్టాలొస్తాయి? ఈ ప్రశ్న ఒకసారి విష్ణువు ముందుకొచ్చింది. అప్పుడు విష్ణువు నారదుణ్ణి తనతో పాటు భూలోకానికి రమ్మన్నాడు, అసలు నిజం చూపించడానికి. ఇద్దరూ బ్రాహ్మణుల వేషంలో ఓ పెద్ద భవంతికి వెళ్ళి తినడానికి ఏమైనా ఇవ్వమని అడిగారు. ఆ ఇంటి యజమాని ఓ ధనవంతుడు. వాళ్లను అవమానించి బయటకు గెంటేశాడు. కాని విష్ణువు అతన్ని దీవించాడు. అతని సంపద ఇంకా పెరగాలని కోరుకున్నాడు. ఇది చూసి నారదుడికి చాలా ఆశ్చర్యం వేసింది. అయినా విష్ణువు ఏమీ చెప్పకుండా ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఓ గుడిసె ముందున్న ముసలావిడను ఆకలేస్తోందని అడిగారు. ఆమె పేదరాలైనా సరే వాళ్లను ప్రేమగా లోపలికి పిలిచి తనకున్న ఆవుపాలు ఇచ్చింది. ఆమె మంచి మనసుకు మెచ్చిన విష్ణువు ఆమె ఆవు చనిపోవాలని శపించాడు. ఇక నారదుడికి ఏమీ అర్థంగాలేదు. ఈ విచిత్రమైన న్యాయమేంటని తలపట్టుకున్నాడు. చూశారా, తిట్టినవాడికి వరం, ఆదరించినవాళ్లకు శాపం. ఇక్కడే ఉంది అసలు విషయం. అప్పుడు విష్ణువు తన పనుల వెనుక ఉన్న అసలు నిజాన్ని నారదుడికి వివరించడం మొదలుపెట్టాడు. విష్ణువు చెప్పాడు, ఆ వర్తకుడికి డబ్బుమీద పిచ్చి ప్రేమ అని. ఆ దీవెనతో అతను మరింత డబ్బు సంపాదించి దేవుడును మర్చిపోతాడు. చివరికి పాములా పొడతాడు. ఇక ఆ దయగల ముసలావిడ వెనుక ఉన్న అసలు కథను కూడా విష్ణువు చెప్పాడు. ఆ శాపం నిజానికి ఆమెకు మేలు చేస్తుంది. తన చివరి బంధాన్ని తెంచుకుని మోక్షం పొందుతుంది. అందుకే అంటారు, మనకు కష్టంగా కనిపించేది నిజానికి దేవుడిచ్చిన వరమే కావచ్చు. దేవుడికి ఎవరికి ఏమివ్వాలో, ఎప్పుడివ్వాలో, ఎలా ఇవ్వాలో బాగా తెలుసు. మరి ఈ కథ ద్వారా మనం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. అందుకే కష్టాలొచ్చాయని దేవుణ్ణి నిందించకుండా మంచి పనులు చేస్తూ ముందుకు సాగిపోవాలి.